बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముందుగా నమో మెహర్ బాబా, వైదేహి గారు నమో మెహర్ బాబా పాడండి. రజనీ హారతి పాడుతుంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరు. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिबे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमु जेसि दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गं बंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु, नमो मेहरु बाबा नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. 1953 అలాగే 1954 ఈ 2 సంవత్సరాల్లోనూ బాబా ఆంధ్రాను పర్యటించడం మనకందరికీ తెలిసిన విషయమే. 1953వ సంవత్సరంలో తొలిసారి బాబా ఆంధ్ర పర్యటనకు వచ్చారు. ఆ రోజుల్లో శేషగిరి నాయుడు అనేటటువంటి ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక ఆయన నూజివీడులో దివాన్గా పనిచేస్తూ ఉన్నట్ట. బాబా తాడేపల్లిగూడెం వచ్చారు. తాడేపల్లిగూడెంలో ఈ నాయుడు గారి స్నేహితుడైనటువంటి ఒక ఆయన వీళ్ళందరికీ, అంటే కుటుంబం అందరికీ, ఈ రోజుల్లో కుటుంబం అంటే 3, 4, కానీ ఆ రోజుల్లో మనకందరికీ తెలుసు పూర్వం ఎలాంటి పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవో. ఆ కుటుంబం అయినటువంటి శేషగిరి నాయుడు గారి కుటుంబానికి ఆయన తాడేపల్లిగూడెంలో బస ఏర్పాటు చేశారు. అంటే బాబా అక్కడికి రావడం జరిగింది. ఆయన దర్శనానికై వీళ్ళందరూ వచ్చారు. ఆ సమయంలో బాబా ఉదయం 8 గంటలకల్లా ధనపతిరావు నాయుడు గారి ఇంటికి వచ్చారట. ఆయన ఇంటి ముందు పెండాలు వేసింది, దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. ఈ నాయుడు గారి కుటుంబం వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి చిన్ని పిల్లలతో సహా తయారయ్యి అందరూ
ధనపతిరావు నాయుడు ఇంటికి వచ్చారు. ఆ ముందు వేసినటువంటి పెండాల్లో కూర్చున్నారు. ఇంకా తెల్లవారలేదు. అంతలో బాబా కారు వచ్చి అక్కడ ఆగిందట. బాబా కారు దిగి గబగబా నడుచుకుంటూ ధనపతి గారింట్లోకి వెళ్ళిపోయారు. 15 నిమిషాలైంది. తర్వాత బాబా ఈ శేషగిరి కుటుంబాన్ని లోపలికి రమ్మన్నారు. అలా మైకులో వినపడింది. వెంటనే వీళ్ళందరూ లేచి ఎంతో ఆనందంగా, అంటే బాబా దివ్యమంగళ స్వరూపాన్ని చూడ్డానికై ఉవ్విళ్ళూరుతున్నటువంటి ఆ సమయంలో వీళ్ళందరూ బాబా అక్కడికి రావడము, దర్శనం ఇవ్వబోతున్నారని విషయం తెలియడము, ఇవన్నీ వాళ్ళ ఆనంద సాగరంలో ముంచాయి. వాళ్ళందరూ ఎంతో ఆతృతగా బాబా దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే బాబా నుండి పిలుపు ఎప్పుడైతే వచ్చిందో, అంటే బాబా సర్వజ్ఞుడు, ఎవరొచ్చారు ఏమిటి ఆయనకి ఏం అక్కర్లేదు. ఫలానా కుటుంబాన్ని లోపలికి చెప్తున్నారు బాబా అనగానే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు. బాబా కుర్చీలో కూర్చుని చిరునవ్వు చిందిస్తూ కనిపించారట. ఆయన చేతి వేళ్ళు కుర్చీ మీద, మనకి ఫిల్మ్స్ లో మనం చూస్తూ ఉంటాం బాబాని కళ్ళారా చూసుకోలేనటువంటి వాళ్ళ చాలా మందికి మనం ఫిల్మ్స్ లో బాబా చేసేటటువంటి ఆ చేతి వేళ్ల కదలికలు మనకి అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆయన అలా ఆ సోఫా మీద ఆయన చేతి వేళ్ళు విపరీతమైనటువంటి వేగంతో కదులుతూ ఉన్నాయి. ఈ శేషగిరి నాయుడు ఆయన భార్య ముందుకు వెళ్ళి బాబా ముందు మోకరిల్లి నమస్కరించారు. తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరుగా వెళ్ళి నమస్కరించారు. బాబా వాళ్ళందరి తలలపై చేతుల నుంచి, చెయ్యి నుంచి ఆశీర్వదించారట. బాబా శేషగిరి గారి వైపు చూసి, రేపు ఉదయం మీ కుటుంబానికి ప్రత్యేకంగా నేను దర్శనమిస్తాను అని చెప్పారట. వాళ్ళందరూ ఎంతో సంతోషంగా తిరిగి వచ్చి పెండాల్లో కూర్చున్నారు. మరికొంతసేపటికి బాబా పెండాల్లోకి వచ్చి ఆయన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ సోఫాలో కూర్చున్నారు. అంతలో ఈ ధనపతిరావు గారి పెద్ద కోడలు ఈ శ్రీలత గారు, అంటే శేషగిరి నాయుడు యొక్క చిట్ట చివరి కుమార్తె అయినటువంటి శ్రీలత గారి ఒళ్ళో ఉండేటటువంటి పాపను తీసుకుని బాబా దగ్గరకు వెళ్ళి బాబా ఒడిలో ఉంచుతూ, బాబా ఈ పాపకు పేరు పెట్టండి అని చెప్పిందట. బాబా చిరునవ్వుతో, అయితే నువ్వు కొన్ని పేర్లు సూచించు అని ఆ అమ్మాయికే చెప్పారు. ఆమె కొన్ని పేర్లు సూచిస్తూ ఉంది. ఆమె ఎప్పుడైతే శోభ అనగానే అన్నారు బాబా, ఆమెకు ఇది బాగుంది అని చెప్పి మెహర్ శోభ అని బాబా ఆమెకు నామకరణం చేశారు. ఆ పాపే ఇప్పుడు శ్రీలత గారి కుమార్తె అయినటువంటి శోభ మనకి మెహరాబాద్లో కనిపిస్తూ ఉంటారు. మరోసారి బాబా ఆ పాప బుగ్గలు నిమిరి ఆమెకు అందించారు. అలా దర్శన కార్యక్రమం ప్రారంభమైపోయింది. వచ్చిన వారందరూ ఆ దివ్య సనాతనుని దర్శనంతో పునీతులవుతున్నారు. అలా తాడేపల్లిగూడెం మొత్తం అవతార పురుషుని యొక్క ఆగమనంతో ఎంతో ఉద్వేగమైనటువంటి ఆ సంతోషంతో కనిపించినట్లుగా ఉందిట. పులకరించిపోయింది ఆ ఊరంతా కూడా. మర్నాడు బాబా చెప్పారు, మీ కుటుంబానికి నేను ప్రత్యేకంగా దర్శనమిస్తానని. ఆయన మళ్ళీ వచ్చారు. బాబా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదయం 8 గంటలకి బాబా వచ్చి నేరుగా లోపలికి వెళ్ళి ఒక గదిలో కూర్చుని ఉన్నారు. కొంత సమయం గడిచింది. బాబా వీళ్ళందరికీ కబురు పంపించారు లోపలికి రమ్మనమని. అందరూ ఎంతో సంతోషంగా బాబాని చూడడము అంటే అది మనము ఊహించుకోలేం. అటువంటి ఉద్విగ్న మానస పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడిని మనం ఎలా చూడగలం ఈ కళ్ళతోటి? అలాంటి అవకాశం ఎంతో మందికి ఆ రోజుల్లో 1 కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక సార్లు వాళ్ళు బాబాని దర్శించుకున్నటువంటి ఎంతో పుణ్యమూర్తులు. ఆయన చిరునవ్వులు చిందిస్తూ కుర్చీపై చేతులు వేస్తూ తాళం వేస్తూ కనిపించారట. ఈ శేషగిరి గారు భార్య ముందర బాబా పాదాల ముందు మోకరిల్లారు. బాబా వాళ్ళ తలలు నిమిరి ఆశీర్వదించారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పెద్ద కూతురు వెళ్ళి బాబా మోకాళ్లపై తలపెట్టి వెక్కి వెక్కి ఏడవసాగింది. కొంతకాలం ముందే ఆమె భర్తను కోల్పోయింది. ఆమె ఆ బాధ, అందులో బాబాను చూసినటువంటి ఆనందము, మొత్తానికి ఆమె కన్నీళ్ల రూపంలో బాబా పాదాలను కడిగింది.
బాబా మండలి సభ్యుడు ఒకడు ఆమెను నివారించడానికి లేదా కొంచెం దూరంగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. బాబా అలా కాదు, ఆవిడ్ని వదిలేయమని చెప్పి సూచించారు. ఆమె తల నిమిరారు. ఆమెకు ఒక బత్తాయి పండు ఇచ్చి ఇదంతా నువ్వు మాత్రమే తినాలి అని చెప్పారట. ఈ సంఘటన ఆమె బాబా ఇచ్చిన ఒక బత్తాయి పండుతో ముగిసిపోలేదు. ఇవి కొద్ది రోజుల తర్వాత ఆమెకు, అప్పటికి డిగ్రీ చదువుతూ ఉండింది ఆవిడ, ఆమెకు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. నిజానికి ఆ రోజుల్లో ఇప్పుడు ఇది 50s మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ విషయాలన్నీ. బాబా 53లో బాబా ఆంధ్ర పర్యటనలో జరిగిన విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో 50 దశకంలో ఎవరైనా సరే ఆడపిల్లలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేయడం అనేది కల్లో, అంటే అసాధ్యము అనేది అని అనిపించేది. కానీ ఎవ్వరూ కూడా అంగీకరించే వాళ్ళు కాదు. పెద్దవాళ్ళు మేము లేమా, నేను పోషించలేమా అనే పరిస్థితులు కూడా ఉండేవి. కానీ అసలు నిజానికి ఈ శేషగిరి నాయుడు కుటుంబం అంతా కూడా ఘోష పాటించేది. వాళ్ళు కాలేజీలకు వెళ్ళేటప్పుడు కూడా తెరలు, ఎద్దు బండిలో మరి గుర్ర బండో నాకు తెలియదు కానీ బండికి తెరలు కట్టుకుని కాలేజీలకు వెళ్ళేవారట. అలాంటి పరిస్థితుల్లో ఈవిడికి ఉద్యోగం రావడము, ఈవిడ జాయిన్ అవ్వడము అనేది ఒక వింత అయినటువంటి విషయం. బాబా కృపతో వారి కుటుంబంలో ఉద్యోగంలో చేరినటువంటి మొట్టమొదటి స్త్రీ ఆవిడ పేరు సరోజిని, శ్రీలత గారి పెద్దక్క. తర్వాత శేషగిరి నాయుడి కుటుంబంలో ఉండేటటువంటి రెండవ కుమార్తె బాబా దర్శనం చేసుకుంది. ఆమెను చూసి బాబా, నీవు నా ఫోటో, అసలు బాబాకి ఎవరు చెప్పలేదట ఆ విషయం. ఆమె బాబా ఫోటో పెయింట్ చేసిందట. అంటే తండ్రి ప్రోత్సాహంతో బాబా ఫోటో పెయింట్ చేసింది. పెయింట్ చేసినప్పుడు ఆయన శేషగిరి నాయుడు ధనపతిరావు నాయుడికి దాన్ని బహూకరించారట. అది ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడు, మనం ఆయనకి చెప్పాలా? మనకి తెలియదు కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఆమెను చూసి బాబా, నువ్వు నా ఫోటోని పెయింట్ చేసావు కదా అని చెప్పారట. ఆమెచే బాబా ఫోటో, ఆ ఫోటో ధనపతిరావు నాయుడుకి కానుకగా ఇవ్వడం జరిగింది. ఆ విషయం బాబాకి ఎవరూ చెప్పకపోయినా ఆయనకు తెలిసి ఆమెను ప్రశ్నించడం జరిగింది. తర్వాత శేషగిరి గారి కొడుకు వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. ఆ అబ్బాయి ఇంకా చిన్నపిల్లవాడు. ఆ అబ్బాయి, బాబా నేను SSLC అంటే 11th క్లాస్ 3 సార్లు తప్పాను బాబా, 4వసారి కూడా తప్పితే ఇంకా నాకు చదువుకునే అవకాశం ఉండదు అంటూ బాబా ముందు బిక్కమొహం వేసి ఉన్నట్ట. బాబా నవ్వి, ఈసారి నువ్వు పాస్ అవుతావులే అని సైగ చేశారట. తర్వాత శ్రీమతి శ్రీలత, మనం ఎవరైతే ఎంతో మందికి ఆవిడ పరిచయస్తులు, ఆవిడ గురించి మనము ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు చాలా మందికి. ముఖ్యంగా కాకినాడ వాస్తవ్యులైనటువంటి బాబా ప్రేమికులు అందరికీ కూడా ఆవిడ తెలుసు. ఒక దశాబ్ద కాలం ముందు వరకు కూడా ఆవిడ కాకినాడలోనే ఉన్నారు. ఎంతో మందికి ఆవిడ స్ఫూర్తిదాయకం. అలాగే ఆవిడ ఎన్నో కాకినాడ బాబా సెంటర్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆవిడ అందరికీ తల్లో నాలుకగా ఆవిడ పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ, వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా వాళ్ళని పెర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని, మామూలుగా వాళ్ళు ఈ రోజుల్లో ఏముంది, పాటలు ఇవన్నీ ఆర్కెస్ట్రా వీటితోటి పాడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మామూలుగా ఏదైనా శృతి లయ తప్పినా కవర్ అయిపోతూ ఉంటుంది. కానీ ఆ రోజుల్లో ఆవిడ సంగీత పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు కానీ పెర్ఫెక్ట్గా ఆ పాట వచ్చిందా లేదా అని చూస్తూ అది వచ్చే వరకు ప్రాక్టీస్ చేయించేవారు ఇంట్లో కూర్చోబెట్టి. కారు పంపించి పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ తీసుకొచ్చి తన ఇంట్లో స్నాక్స్ పెట్టి వాళ్ళందరికీ, పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని తీర్చిదిద్దారు. ఇప్పుడు వాళ్ళందరూ పెరిగి పెద్దవాళ్ళై బాబా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. అలాంటి వారందరికీ ఆమె మార్గదర్శకత్వం వహించారని చెప్పచ్చు. ఆవిడ బాబా ముందుకు వెళ్ళి బాబా ముందు ప్రణమిల్లారు. బాబా తలపై చేయి పెట్టి నిమిరారు.
ఆ సమయంలో అంటే ఆవిడ ఇదంతా మనము ఆవిడ రాసినటువంటి డైరీ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. లేకపోతే వాళ్ళు ఎవరి మనోభావాలు వాళ్ళవి లోపలే ఉంటాయి. డైరీలు రాసే అలవాటు ఉన్న వాళ్ళకి ఇలాంటి భావాలు బయటకు వ్యక్తమవుతూ ఉంటాయి. ఆవిడ తన డైరీలో ఏం రాసుకున్నారు అంటే, అది ఏదో తెలియనటువంటి ఆనందంలో మునిగిపోయాను, బాబా దర్శనంతో పులకించిపోయాను, ఆయన చేతి స్పర్శ నా తల మీద పడగానే ఆ ప్రశాంతత, ఆ అద్భుతమైనటువంటి ఆ వాతావరణము, అలాగే ఆ ఆనందము నేను వర్ణించలేను అని రాసుకున్నారు. ఆ తర్వాత ఆమె భర్త అయినటువంటి విష్ణురావు వెళ్ళి, ఆయన సోదరుడు వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. అలా శేషగిరి కుటుంబం అంతా కూడా తొలిసారి బాబాను దర్శించుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయారు. మామూలుగా బాబా దర్శనం అయిపోయింది కదా, వెళ్ళిపోయారు. కానీ శ్రీలత గారు, ఆమె అక్క మాత్రం ఇంకా ధనపతి గారి ఇంట్లోనే ఉన్నారట. అంటే ఇంకా బాబా అక్కడే ఉన్నారు, అందుకని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వంట ఇంట్లోకి వెళ్ళి తొంగి చూశారట. అక్కడ బాబా మండలి సభ్యుడు, బహుశా బైదుల్ అనుకుంటాను అని చెప్పారు ఆవిడ, ఆయన బాబా కోసం వంట చేస్తున్నట్ట. బాబాకి మనకి కొన్ని తెలియని విషయాలు చాలా ఇలాంటి డైరీల వల్ల, ఎప్పుడో రాసినటువంటి విషయాల వల్ల మనకి తెలుస్తూ ఉంటాయి. బాబాకు బంగాళదుంప వేపుడు చాలా ఇష్టంట. అది ఎర్రగా వేయించాలి, అంతేకాకుండా నూనె ఉండకూడదు, నూనె లేకుండా జాగ్రత్తగా వేయించాలి. అలా బాబాకు చాలా ఇష్టం. వల్ల ఈ బైదుల్ మరి ఎవరో బంగాళదుంప వేపుడు వేయించి, ఈ బ్లాటింగ్ పేపర్ ఉండేది ఇదివరకు, ఇంకు అద్దుకునే పేపర్. ఆ పేపరు అంటే ఈ రోజుల్లో మనకి టిష్యూ ఉంది, కానీ ఆ రోజుల్లో బ్లాటింగ్ పేపర్తో బయట ఉన్నటువంటి నూనె అంతా కూడా అద్దేసి బాబాకు సిద్ధం చేశారు బాబా భోజనం కోసం. అవన్నీ వాటిని ఒక గిన్నెలో వేయడం వీళ్ళందరూ చూశారు. అంటే ఆవిడ స్వయంగా చూసింది కాబట్టి ఇంత స్పష్టంగా మనకు చెప్పే అవకాశం దొరికింది. బాబా భోజన సమయం అయిపోయింది. అతడు బాబా కొరకు భోజనాన్ని లోపలికి తీసుకువెళ్ళాట. ధనపతి గారి పెద్ద కూతురు ఆ గదిలో బాబాకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తూ ఉంది. బాబాకు ఈయన తీసుకువెళ్ళినటువంటి ఆహారాన్ని, భోజనం, ఆ పళ్ళెం అంతా కూడా సిద్ధం చేసి బాబాకు వడ్డించడం జరిగింది. తర్వాత బాబా భోజనం మనకందరికీ తెలుసు, చాలా కొద్దిగా తీసుకునేవారు. ఆయన అయిపోయిన తర్వాత ఆ పళ్ళాన్ని ఆవిడ బయటకు తీసుకొచ్చిందిట. అందులో మిగిలి ఉన్నటువంటి అన్నము లేదా ఆహార పదార్థాలు మరి ఏవో తెలియవు, కానీ అందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క మెతుకు బాబా ప్రసాదంగా వాళ్ళ చేతుల్లో పెట్టిందట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ రోజు దైవీ మానవుని మహాప్రసాదాన్ని అందుకునే భాగ్యం అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు ఈ శ్రీలత గారికి, అలాగే ఆవిడ అక్క గారికి దొరికింది. ఆ విధంగా బాబా తొలి దర్శనాన్ని ఆవిడ ఎంతో హృదయపూర్వకంగా ఆనాటి విషయాలన్నిటి కూడా చెప్తూ ఉండేవారు. అలా ఆవిడ రాసినటువంటి వలన చెప్పగా తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మనకు తెలిసి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది ఇది చదువుకున్నప్పుడు. ఆ దర్శనానికి ముందు రోజే బాబా ఆ ఊరు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే బాబా అక్కడికి వచ్చారని తెలుసు. కొంతమంది వెళ్ళి ఆయన బంగ్లా దగ్గర ఉండేవారు. మండలి సభ్యులందరూ కూడా ఇప్పుడు కాదు బాబా దర్శనం, ఇప్పుడు ఇవ్వరు, ఆయన చెప్పినప్పుడే రావాలి, ఇవన్నీ మనకు తెలుసు. బాబా ఎప్పుడు ఎవరైతే దర్శనానికి వచ్చారో వాళ్ళకి దొరికేదేం కాదు. బాబా రమ్మన్నప్పుడే వీళ్ళు లోపలికి వెళ్ళగలిగేవారు. అలా వీళ్ళందరూ కూడా వరండాలో నుంచుని వెయిట్ చేస్తున్నారు, మొత్తం ఈ కుటుంబం అంతా కూడా. అలా వరండాకు ఎదురుగా హాల్ ఉంది. ఆ హాల్లో అటు ఇటు గదులున్నాయి. ఒక ఎడం వైపు ఉన్నటువంటి గది ముందు బాబా కుర్చీలో కూర్చున్నట్లుగా వీళ్ళకి కనిపించారు. అంటే వారికి ఆయన పాదాలు మాత్రం కనిపిస్తున్నాయి. అంటే బాబా పాదాలు ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని కొంచెం ముందుకు జాపి ఉన్నటువంటి ఆ దృశ్యం వీళ్ళకి కనిపించింది. ఈలోగా బాబా మండలి సభ్యుడు బయటకు వచ్చి, బాబా ఇప్పుడు ఎవరిని చూడరు, మీరంతా రేపు ధనపతి గారి ఇంటికి వస్తే ఆ దర్శన స్థలంలో ఆయన దర్శనమిస్తారు అని చెప్పడం జరిగింది. ఆ మాట వినగానే, అంటే ఆ రోజుల్లో బాబా పట్ల మరి
భక్తి కానీ లేదా ప్రేమ కానీ వాళ్ళల్లో ఎలాంటి ప్రేమ మనకి ఉందో మనకి ఆ లోతు ఎరుగనటువంటి ఆ ప్రేమ మనం ఊహించలేం. వెంటనే ఈ శేషగిరి నాయుడు బాబా ఏదైతే కబురు పంపించారో వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే బాబా మాటకు విధేయత ఆయన మాటను పాటించి వెళ్ళిపోయారు. కానీ ఆయన భార్య, 2 కూతుళ్ళు ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు. వాళ్ళకి బాబా పాదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంత మృదువుగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి ఆయన పాదాలు అనుకుంటూ కొంచెం అలాగే నుంచుని ఉన్నారు. బాబా కొంచెం ముందుకు వంగి వాళ్ళ వైపు చూశారట. ఏదో సైగ చేసి తిరిగి వెనక్కి వాలారు. మళ్ళీ మండలి సభ్యుడు వరండాలోకి వచ్చి, ఆయన మిమ్మల్ని అందరినీ చూశారు, మీరు నలుగురు కూడా ఆయనను చూశారు, కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రేపు రండి అని చెప్పడం జరిగింది. నిజానికి అక్కడ ఉన్నది 3, నలుగురు అంటారేమిటి బాబా అని వీళ్ళు అనుకున్నారు. కానీ శ్రీలత గారి ఒళ్ళో ఉన్నటువంటి ఆ చంటి పిల్ల 4వ మనిషి కాబట్టి నలుగురు చూశారు అని బాబా చెప్పడం ఎంత ఆశ్చర్యం కలిగించింది అంటే ఆవిడికి చాలా అమితానందాన్ని పొందారు. అక్కడ నుండి వెళ్ళిపోయారు. తర్వాత అలా బాబా తొలి దర్శనంతో వాళ్ళు మొత్తం కుటుంబం అంతా కూడా పునీతులయ్యారు. తర్వాత ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ గురించి ఆవిడ చెప్పే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1962 నవంబర్లో బాబా తన పాశ్చాత్య ప్రేమికులను, మనకందరికీ తెలుసు, అటు పాశ్చాత్య ప్రేమికుల్ని పిలిచారు, ఇటు తూర్పు దేశ ప్రేమికుల్ని కూడా బాబా పిలవడం జరిగింది. అలా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ పూనాలో గురుప్రసాద్ భవనం వెనుక వైపున నవంబర్లో ప్రారంభమైంది. 4 రోజులు దర్శనమిచ్చారు. దానికి శేషగిరి కుటుంబం అంతా కూడా వెళ్ళారు. ఆనాటి శ్రీమతి శ్రీలత గారు కూడా తన డైరీలో వ్రాసుకున్నటువంటి విషయాలు ఇలా ఉన్నాయి. ఆ రోజు అంటే ఆ ప్రాక్ పశ్చిమ సమావేశాలకు హాజరవడానికై ఆంధ్ర నుండి ప్రత్యేకంగా రైలు వేశారు. మాణిక్యాలరావు అలాగే కొంతమంది ఆ రోజుల్లో బాబా ప్రేమికులు కలిసి ప్రత్యేక రైలుని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఊరి వారు ఒక్కొక్క బోగిని అలాట్ చేశారు. అలాట్ చేసిన బోగిలోకి ఏ ఊరైతే వస్తుందో ఆ ఊళ్ళో ఉన్న బాబా ప్రేమికులందరూ కూడా ఎక్కారు. అలా ఈ శేషగిరి కుటుంబం కాకినాడలో వాళ్ళ కేటాయించినటువంటి బోగిలో కూర్చున్నారు. వాళ్ళతో పాటు రెడ్డి శేషగిరి గారి 2వ కుమార్తె రాజమండ్రికి సంబంధించిన బోగిలో ఎక్కారు. అలాగే పెద్ద కుమార్తె ఏలూరులో అలాట్ చేసినటువంటి బోగిలో ఎక్కారు. ఆయన కొడుకు మెడ్రాస్లో ఉండేవాడు, అక్కడ నుండి వేరే రైల్లో వచ్చాడు. అలా ఆ సమయంలో సత్యరాజు గారనే కాకినాడ బాబా ప్రేమికుడు వాళ్ళందరికీ భోజన సదుపాయాలు సమకూర్చారట. ప్రతి స్టేషన్లోనూ రైలు ఆగగానే బాబ్జీ, మాకందరికి తెలుసు బాబ్జీ పాటలు మనం వింటూ ఉన్నాము, పాడుకుంటూ ఉన్నాం. ఆయన అంటే ఆ బృందం వారందరూ కూడా ప్లాట్ఫారం మీద ఆ చివరి నుండి ఈ చివరి వరకు అటు ఇటు తిరుగుతూ బాబా సంకీర్తనలు చేసేవారు. నిజంగా ఆ దృశ్యం ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అంటే అక్కడ మనం ఉండి తీరాల్సిందే. మనం కూడా ఊహించుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో అంటే మల్లిక్ బృందం అంతా కూడా అలాగే తిరుగుతూ భజనలు చేస్తూ ఉండేవారు. అలా అవతార్ మెహర్ బాబా నామ సంకీర్తనతో ఒకరికొకరు జయబాబా చెప్పుకుంటూ ఆనందంగా పూనా నగరానికి చేరుకున్నారు. స్టేషన్లో దిగి వారంతా కూడా వాళ్లకు వారి ఏర్పాటు చేసినటువంటి ఆ విడిది గృహాలకు చేరుకున్నారు. గురుప్రసాద్ బంగ్లా వైపు వెనుక వైపు ప్రాక్ పశ్చిమ సమావేశానికి హాజరైనటువంటి తన ప్రేమికులందరినీ బాబా సమావేశపరిచారు. పెద్ద పెండాలు ఏర్పాటు చేశారు. ముందు భాగంలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. దాని మీద బాబాకు ఒక మంచి సోఫాను ఏర్పాటు చేయబడింది. అందరికీ ఆ సమయంలో కుర్చీలు వేశారు. 5,000 కుర్చీలు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సమావేశానికి హాజరైనటువంటి ప్రేమికుల కోసం 5,000 కుర్చీలను తెప్పించి వేశారు. పాశ్చాత్య ఇవన్నీ కూడా మనము ఫిల్మ్స్లో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఫిల్మ్ 1962
ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాలకి పాశ్చాత్యులందరూ వచ్చారు. వాళ్ళందరూ ముందు వరుసలలో కూర్చున్నారు. ఒకళ్ళు ఎడం వైపు స్త్రీలైతే కుడివైపు పురుషులు కూర్చున్నారు. ఈ శేషగిరి భార్య వీరందరూ వచ్చారు కదా ఆయన కుటుంబంతో సహా. ఆయన వాళ్ళ మిసెస్కి ఒక కన్ను సరిగ్గా కనపడేది కాదట. బాబాను దగ్గరగా చూడాలని ఆరాటము, అలాగే ఇంకొంచెం ముందు కూర్చుంటే బాబా దగ్గరగా కూర్చున్నట్లు, బాబా చక్కగా కనిపిస్తారనే ఉద్దేశంతో ఆమె ముందు వరుసల్లో కూర్చుంది. అంతలో ఆదికీరాని ఇరిచి చెరోవైపు పట్టుకోగా బాబా వచ్చి ఆ వేదికను అలంకరించారు. సోఫాలో కూర్చున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. దేదీప్యమానంగా ఆయన ముఖం వెలిగిపోతూ ఉంది. అందరూ కూడా అవతార్ మెహర్ బాబాకి జై అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ జై జయధ్వానాలు చేశారు. దర్శనం ప్రారంభమైంది. అందరూ క్యూలో వస్తూ ఉన్నారు. అక్కడ త్రోపులాట కూడా జరుగుతోంది. మండలి వారంతా ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా, ముఖ్యంగా బాబా మీద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఈవిడ తల్లి ముందు వరుసల్లో కూర్చుంది కదా, ఎవరో వాలంటీర్ వచ్చి అమ్మ వెనక వరుసలో కూర్చోవాలి అని చెప్పారు. ఆమె కొంచెం నిరుత్సాహంతో వెనక వరుసలో కూర్చోవడానికి వెళ్ళిపోయింది. కొన్ని నిమిషాలు గడిచాయి. రిచ్ మైక్లో బాబా వాన్స్ మిసెస్ శేషగిరి కమ్ అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ రోస్, అంటే ఆవిడ్ని ముందుకు రమ్మనమని, ముందు వరుసల్లో కూర్చోవలసిందిగా బాబా కోరుతున్నారు అని రిచ్ మైకులు చెప్పారట. ఆవిడ ఆనందంగాను ఆశ్చర్యంగాను మళ్ళా ముందుకు వచ్చి కూర్చుంది. బాబాను ఎంతో ఆనందంగా చూస్తూ కూర్చుంది. ఆ సమయంలో మనకందరికీ తెలుసు వర్షం పడింది. ఈ కొంతసేపటికి వర్షం ప్రారంభమైంది. ఆవిడ ఏం రాస్తున్నారు అంటే, బాబా ఈ పాశ్చాత్య స్త్రీలందరినీ కూడా గురుప్రసాద్ అంటే సగం వాళ్ళకి తడిసిపోయారు. అప్పుడు లోపలికి వెళ్ళి దుస్తుల్ని మార్చుకోమని చెప్పారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోమని చెప్పారు. అందరూ కూడా ఎక్కడికి కదలలేని పరిస్థితి. ఎందుకంటే ఎదురుగా బాబా ఉన్నారు. ముఖ్యంగా బాబా దర్శనం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నటువంటి సమయం. ఎక్కడికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి? కానీ అలాగే వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. తడిసి ముద్దయిపోయారు. ముద్దయ్యారు. అలా కొంతసేపటికి వాన ఆగిపోయింది. మరి కొంతసేపటికి తడిసిన వాళ్ళ దుస్తులు కూడా ఆరిపోయాయిట, ఎక్కడ తడి లేకుండా. అలా వానలో తడిసినందుకు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. మరి వాళ్ళెవ్వరికీ కూడా జలుబు కూడా చెయ్యలేదు అని ఆవిడ గుర్తు చేసుకున్నారు. తర్వాత విష్ణురావు, శ్రీలత గారి భర్త విష్ణురావు గారికి చాలా ఫోటోలు తీయడం అంటే చాలా ఇష్టం. బాబా దూరం నుండి దగ్గర నుండి బాబా ఫోటోలు తీయడంలో ఆయన నిమగ్నమైపోయారు. వాలంటీర్ వచ్చి కొంచెం దూరంగా వెళ్ళి బాబా ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ విషయం బాబా దృష్టిలో పడింది. బాబా దృష్టిలో పడంది ఏది ఉండదు. దృష్టిలో పడి ఆ వాలంటీర్ తోటి అలా నువ్వు ఆయన్ని ఏమీ చెయ్యొద్దు, అక్కడే ఉండనిమని చెప్పు నిమ్ము అని చెప్పి విష్ణురావు గారికి సైగ చేశారట. అక్కడే ఉండి నీ పన్ను చేసుకో అని చెప్పారట. బాబా సైగ చేశారు. ఆయన ఆనందంగా ఫోటోలు తీయడంలో నిమగ్నమైపోయారు. తర్వాత శ్రీలత గారి సోదరి కుటుంబం బాబా దర్శనం చేసుకున్నారు. ఆ సోదరుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, SSLC పోయింది బాబా అని చెప్పి, అతడే. అంటే అప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. బాబా చెప్పి పాస్ అయిపోతావులే అని. ఆయనే మళ్ళీ వచ్చాడు. దర్శనం చేసుకుని 2 అడుగులు వేశాడో లేదో స్పృహ తప్పి కింద పడిపోయాట. తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి శ్రీలత కొంచెం కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే బాబా ఏమీ అక్కర్లేదు, అలాగే ఉండని అని చెప్పి భావించారట. కొంతసేపటికి నెమ్మదిగా ఆయనే తెప్పరిల్లి లేచాడు. బాబా దర్శనం 3 రోజుల్లో ఒకరోజు శ్రీలత గారి అక్క స్త్రీ చెయ్యాలి అని అదుపు చేస్తూ ఉందట. ఆవిడ చేస్తూ ఉంటే వాలంటీర్ ఆమెను దూరంగా వెళ్ళి అదుపు చేయమని చెప్పారట. ఆమె బాబాకు దగ్గరగా ఉంటూ పని చెయ్యాలి అని ఆవిడ కోరుకుంది. ఆమె నిరుత్సాహం చూసి బాబా వెంటనే అలా వద్దు, ఇంకా కొంచెం దగ్గరికి రా అంటూ సైగ చేసి బాబాకు వేదిక దగ్గరగా ఉండి ఆమె క్యూని అదుపు చేయమని చెప్పి బాబా సైగ చేశారు. తర్వాత ఈ స్టేజ్ మీద బరోడా మహారాణి కూర్చుని ఉంది. దర్శనానికి వచ్చిన వాళ్ళందరి అంటే ఆవిడ దగ్గరగా నిలబడి దర్శనానికి వచ్చే వాళ్ళందరినీ నియంత్రించవలసిందిగా బాబా చెప్పించారట.
అలా బాబాకు అత్యంత సమీపంలో ఉండే అవకాశం ఇచ్చినటువంటి ఆయనకు ఆవిడ ఎంతో కృతజ్ఞతలతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన విధిని నిర్వహించారట. అలా మరుసటి రోజు శ్రీలత గారు బాబా దర్శనానికి వేదిక మీదకి వెళ్ళారు. బాబా ఆలింగన భాగ్యం పొందారు. వెళ్ళబోతూ ఉండగా బాబా అన్నారట, మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో అని సైగ చేశారట. అది ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు. అంటే బాబా మామూలుగా చెప్పి ఉంటారు అని అనుకుంది. సరే బాబా అని తల ఊపి వచ్చేసింది. కానీ తర్వాత కాలంలో ఆమె తన తల్లిదండ్రులిద్దరిని దగ్గర పెట్టుకుని ఆవిడే చిట్ట చివరి వాళ్ళు బాబాలో చేరిపోయే వరకు ఆవిడికే అవకాశం దొరికింది. వాళ్ళిద్దరికీ సేవ చేసే భాగ్యం దొరికింది. తర్వాత శేషగిరి గారు తొలి రోజుల్లో అవతార్ మెహర్ అనే మాసపత్రికను సంపాదకత్వం వహించారు. బాబా సందేశాలపై వ్యాసాలు వ్రాయమని శ్రీలత గారిని ప్రోత్సహించారట. అలా తన తండ్రి మార్గదర్శకత్వంలో ప్రారంభించినటువంటి రచనా వ్యాసంగం ఆమె చిట్ట చివరి వరకు కొనసాగింది. అనేక పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలని గురించి కూడా సమయాన్ని బట్టి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సమయంలో బాబా ఎదురుగా వేయబడిన వేదికపై కూర్చుని అనేక మంది ప్రేమికులు భక్తి గీతాలు పాడారు. ఆ రోజు బాబ్జీ కూడా జన్మకిదే సద్పాట, మనకందరికీ తెలిసినటువంటి పాట పాడారట. ప్రేక్షకులందరూ కూడా కోరస్ ఇచ్చారు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు అంటూ పాడుతూ ఉంటే ప్రాంతీయ భాషా భేదాలని కూడా లేకుండా, అంటే వాళ్ళకి ఎవరికి తెలుగు భాష రాని వాళ్ళకు కూడా ఆ కోరస్ ఇవ్వడానికి సందేహించలేదట. అలా బాబా నామ సంకీర్తనలో అందరూ ఏకమై ముక్త కంఠంతో బాబా నామాన్ని చేయడం జరిగింది. బాబా కూడా చాలా ఆనందిస్తూ ఆ చిరునవ్వులు చిందిస్తూ పాటలకు తాళం వేయసాగారు. ఆఖరి రోజు మరింత ఉత్సాహంగా అందరూ బాబా దర్శనం చేసుకున్నారు. మధుసూదన్ దివ్య సనాతన పరమదయాధన అంటూ హారతి అతి మధురంగా పాడుతుండగా కొందరు స్త్రీలు బాబాకు హారతి ఇచ్చారు. తర్వాత గాతే చెలో పాడుతున్నాడు. బాబా లేచి నిలబడ్డారు. అది చూసి అందరూ లేచి నిలబడి గాతే చెలో అన్నా కూడా అక్కడ నుండి, అంటే వెళ్ళిపోండి అన్నా కూడా అక్కడ నుండి కదలలేక వెడుతూ ఉన్నారు. బాబా చిట్ట చివరిగా చెప్పారు, నన్ను మీ హృదయాల్లో నింపుకుని తీసుకువెళ్ళండి అని. అలా ఇరిచి అనువదించగా వాళ్ళందరూ కూడా ప్రేమికులందరూ కదలలేక నెమ్మదిగా అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోయారు. తర్వాత కూడా శ్రీలత గారి కుటుంబం అంతా కూడా గురుప్రసాద్లో బాబా దర్శనం చేసుకున్నారు చాలా సార్లు. వేసవి కాలం రాగానే బాబా వేసవి విడిదిగా ఉపయోగించుకున్నటువంటి ఆ గురుప్రసాద్ భవనానికి అనేక సార్లు వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో బాబా తరచు దర్శనాలు ఇస్తూ ఉండేవారు. పూనాకు దగ్గరగా ఉన్నటువంటి బొంబాయి, అహ్మద్నగర్ మొదలగు ప్రదేశాల నుండి, అలాగే పూనాలో ఉన్నటువంటి ప్రేమికులు వాళ్ళందరూ వారాంతపు సమావేశాలకు, అంటే వీకెండ్ సమావేశాలకు హాజరయ్యేవారు. వీలైనప్పుడల్లా కూడా ఆంధ్ర నుండి కూడా అనేక మంది బాబా దర్శనానికి వెడుతూ వస్తూ ఉండేవారు. అందులో ఈ శ్రీలత విష్ణురావు గారి కుటుంబం కూడా అనేక సార్లు పూనాలోని గురుప్రసాద్ భవనంలో బాబా దర్శనానికి వెళ్ళారు అని వెళ్ళినట్లుగా ఆవిడ తన డైరీలో పొందుపరిచిన విషయాలు కొన్నిటిని మనం తెలుసుకుందాం. ఆనాటి దర్శన విశేషాలన్నిటి కూడా ఆవిడ చాలా చక్కగా తన డైరీలో వ్రాసుకోబట్టి మనకందరికీ కూడా ఈ అవకాశం లభించింది. ఆ విషయాలు ఏమిటి అంటే, బాబా కొన్నిసార్లు బొంబాయిలోని ప్రేమికులను, ఆంధ్ర నుండి వచ్చిన ప్రేమికులను ఒకే సమయం కేటాయించారట. పూనాలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఒక హోటల్లో బస చేసేవారు వీళ్ళ కుటుంబం అంతా కూడా. ఉదయం 8 నుండి 11 గంటల వరకు బాబా దర్శనమిచ్చేవారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు దర్శనమిచ్చేవారు. ఈ దశకంలో, అంటే 1960 దశకంలో ఆటోలు ఉండేవి కావు. అంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ తర్వాత 65, అలాగే మామూలుగా ప్రతి వేసవి కాలంలో బాబా అక్కడ ఉన్న అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. కొన్ని సమయాల్లో బాబా దర్శనానికి అంగీకరించేవారు కాదు. ఆ సమయంలో ఆటోలు కూడా అక్కడ ఉండేవి కావు. వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వయసున్నటువంటి తన పిల్లల్ని తీసుకుని శ్రీలత కుటుంబం అందరూ కూడా గురుప్రసాద్కి వెళ్ళేవారట. 1 కిలోమీటర్ దూరంలో
ఉన్నటువంటి ఆ బంగ్లాకు నడిచి వెళ్ళేవారు. అది నిజంగా రాజభవనమే. ఆ గురుప్రసాద్ భవనం ఆ విశాలమైనటువంటి ఆవరణలోకి అడుగు పెట్టాలంటే ఒక పెద్ద ఇనుప గేటు ఉండేది. తెరుచుకుని లోపలికి వెళ్ళినప్పుడు అది ఒక పెద్ద రాజప్రసాదంలోకి వెళ్ళినట్లే ఉండేది. అది 10-12 అడుగుల ఎత్తుగా ఉండేది ఆ గేటు. అంటే ఆ రోజుల్లో వెళ్ళినటువంటి వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ఎన్వివి సత్యనారాయణ గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే మా కుటుంబం కూడా 65లో దర్శనం చేసుకున్నప్పుడు ఆ గురుప్రసాద్ ఆ భవనానికి ఉన్నటువంటి అంత పెద్ద ఎత్తు గేట్లను అలా తలలెత్తి చూసేవాళ్ళం. ఆ లోపలికి అడుగు పెట్టగానే అది ఎక్కడికో ఏదో ఒక పెద్ద గొప్ప పిక్నిక్ స్పాట్లోకి వెళ్ళినట్లుగా ఆ తోటలో ఫౌంటైన్స్ అవన్నీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేవి. అలా మధ్యలో అందమైనటువంటి తోట, ఫౌంటైన్లు, వికసించిన పువ్వులు ఇవన్నీ కూడా ఎంతో సుందరంగా అందరినీ ఆహ్వానించినట్లుగా ఉండేది. అలా ఇంకా ముందుకు వెడితే అక్కడ ఒక 10 మెట్ల వరకు ఉంటాయి ఆ వరండాలోకి వెళ్ళేందుకు. ఆ హాలు ఇరుప్రక్కల గదులు, ఆ హాల్లో బాబా దర్శనమిస్తూ ఉండేవారు. ఆ కుడివైపున్న గదుల్లో పురుష మండలి వారు ఉండేవారు. హాలు వెనక వైపు కూడా వరండా ఉండేది. ఆ భవనం చుట్టూ విస్తరించి ఈ వరండా చుట్టూ ఉండేది. ఆ కుడివైపున్న గదిలో బాబా సాధారణంగా దర్శనమిచ్చేవారు. గుమ్మానికి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చునేవారు బాబా. ఆడవారు, పిల్లలు ఒక ప్రక్క కూర్చుంటే, మగవారు ఒక ప్రక్క కూర్చునేవారు. బాబాను దర్శించి వచ్చి వాళ్ళ స్థానంలో మళ్ళీ తిరిగి కూర్చునేవారు. బాబా మధ్యలో వాళ్ళందరినీ ఉద్దేశించి చిన్న ప్రవచనాలు ఇచ్చేవారు, లేకపోతే చిన్న సందేశాలు ఇచ్చేవారు, లేదా చిన్న పలకరింపులు అందరినీ పలకరించేవారు. ఎంతో ఆనందంగా వీళ్ళందరూ కూడా బాబా గంభీరంగా ఉంటే వీళ్ళు కూడా అంత గంభీరంగానే ఉండేవారు. బాబా యొక్క ప్రవచనాలు వినడానికే సిద్ధంగా, లేదా ఒక్కొక్కసారి ఎంతో నవ్వుతూ ఉల్లాసంగా అందరినీ నవ్విస్తూ ఆయన సహవాస భాగ్యాన్ని అందించేవారట. ఒకసారి జరిగినటువంటి సంఘటన ఆవిడ రాస్తున్నారు. వాళ్ళ అమ్మాయి, అబ్బాయి చెరువు వైపు కూర్చున్నారు. పెద్ద అబ్బాయి ఒళ్ళో కూర్చున్నట్ట, ఆవిడ ఒళ్ళో. ఎప్పుడు బాబా పక్కనే ఒక చాక్లెట్ బాక్స్ ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు దాంట్లోంచి తీసి ఎవరి వైపు విసరాలో వాళ్ళ వైపు చూడకుండా ఇంకో వైపు చూస్తూ విసరడం ఆయనకి అలవాటు, సరదా కూడా. అలా విసిరారు. అలా ఒకసారి విసురుతూ మగవారి ఉన్న వైపు చూస్తూ ఆడవారి వైపు విసిరారు. దాన్ని శ్రీలత గారి ఒళ్ళో కూర్చున్నటువంటి బాబు పట్టుకున్నట్ట. బాబా ఆ బాలుడి వైపు చూసి తినేయ్ అని అతడు వెంటనే, చిన్నపిల్లాడు కదా, చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, వెంటనే బాబా సైగ చేయగానే దాన్ని తినివేశాడు. అలా ఒకసారి బొంబాయి సెంటర్ వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళతో పాటు ఉన్నారు. వాళ్ళల్లో క్రికెట్ ప్లేయర్ ఉమ్రీ గారు, అతని భార్య, మరదలు కూడా ఉన్నారు. ప్రతిసారి వాళ్ళు తప్పకుండా వచ్చేవారట. ఈ ఉమ్రీ గారు మరదలు చాలా అందంగా అంటే మహారాష్ట్ర వాళ్ళ అందం మనకందరికీ తెలుసు. చాలా అందంగా ఉండేది. చాలా చక్కగా, అంటే వాళ్ళు చక్కగా రెడీ అయి వస్తారు. మనకి మెహరాబాద్లో కూడా వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం. ఆమె చాలా అందంగా తయారై బాబా దర్శనానికి వస్తూ ఉండేది. వాళ్ళని చూసి మన ఆంధ్ర వాళ్ళు, మనం ఎలా ఉంటే అంత చాలా సింపుల్గా ఉండే తత్వం మనది. శ్రీలత గారు వాళ్ళందరూ కూడా చాలా సింపుల్గా ఉంటూ బాబా దర్శనం కోసం వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ చూసి, అబ్బా వాళ్ళ అందం చూస్తే బాబా అందుకనే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారేమో, ఇలా కూడా సందేహాలు వచ్చేవి. అప్పుడు ఆవిడ మనసులో ఇలాంటి సందేహం రాగానే ఆ ఉమ్రీ గారి భార్య, మరదల మీద చెరో చెయ్య వేసి బాబా నడుస్తూ వస్తున్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు అని చెప్పి శ్రీలత గారు అనుకోగానే బాబా గుమ్మం లోపలికి కాలు పెట్టబోతున్నటువంటి బాబా ఆగి శ్రీలత వైపు చూసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుమా అన్నట్లుగా సైగ చేశారట. ఆ సంజ్ఞ ఆమె హృదయాన్ని పులకరింపజేసి
ఎంత తప్పుగా ఆలోచించాను, బాబాకు అందరూ సమానమే, అందరినీ ఆయన సమానంగా ప్రేమిస్తారు అని మనసులోనే గట్టిగా చెంపలు వాయించుకుని ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు రాకూడదు అనుకుని ఆవిడ బాబా బాబా ప్రేమను పొందారు. తర్వాత మనకి అలా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మరొక్కసారి మనం చూసుకుందాము. తర్వాత మరొక విషయము, కొన్ని విషయాలు అంటే కొన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈవిడ చాలా సంవత్సరాల కిందట ఆవిడ బాత్రూంలో పడిపోయిన కారణంగా వెన్నెముక బాగా దెబ్బ తగిలింది. బాగా తీవ్రంగా బాధ పెట్టేది అది. అనేక రకాల చికిత్సలు చేయించుకున్నా అది లాభం లేకపోయింది. ఒకసారి బాబా దర్శనానికే వెళ్ళినప్పుడు నా వెన్నెముక బాధ ఆయనకి ఎందుకు చెప్పకూడదు, తండ్రి లాంటి వాడు కదా ఆయన, ఆయనకి చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటాను అని బాబా నాకు ఈ వెన్నెముక బాధ సతాయిస్తోంది అని చెప్పారట. చెప్పినప్పుడు బాబా వెంటనే ఉండు, నిన్ను డాక్టర్ గిండే దగ్గరికి, బాబా మనకి డాక్టర్ గిండే గురించి మనకు తెలుసు, బాబాకు వైద్యం చేసినటువంటి వైద్యుడు, ఆయన దగ్గరికి పంపిస్తానుండు అని చెప్పి ఆదికి రాణిని పిలిచి డాక్టర్ గిండేకి ఉత్తరం రాయి, వీళ్ళందరూ నా వాళ్ళు, ఎక్కువ మొత్తం వసూలు చేయొద్దు సుమా అని ఉత్తరం రాసి పంపించారట బాబా. ఆదికి రాణి రాసి శ్రీలత గారికి ఇవ్వగా ఆవిడ డాక్టర్ గిండే వెళ్ళారు, బొంబాయి వెళ్ళి కలిశారు. బాబా పంపిన ఉత్తరం చదివి బాబా సంతోషించి అతడు వారికి మర్యాద చేసి ఆ తర్వాత ఆమె సమస్యను తెలుసుకుని చికిత్స చేశారట. వాళ్ళ దగ్గర 50 రూపాయలు మాత్రమే నామమాత్రంగా ఫీజు వసూలు చేశారు. ఆయన చేసినటువంటి చికిత్సతో ఆమె తన బాధ నుండి చాలా వరకు కోలుకున్నారట. అంటే బాబా చూపిన కృపా కటాక్షం, ఆయన కృపా కటాక్షమే నేను ఇలా ఇన్నాళ్లుగా ఆయన సేవలో ఉండేందుకు సహకరించింది, ఆయన ప్రేమే కారణము అంటూ ఆవిడ ఎంతో ఆనందంగా చెప్తూ ఉండేవారు. అలాగే తన డైరీలో కూడా వ్రాసుకున్నారు. తర్వాత మెహరస్థాన్ కొవ్వూరులో కూడా ఆవిడ ఒక డ్రామా, కాకినాడలో పిల్లలు లేదా చుట్టుపక్కల పిల్లలు బాబా ప్రేమికులు కాకపోయిన వాళ్ళందరినీ బుజ్జగించి తీసుకొచ్చి ఆమె వాళ్ళ బాధ్యతంతా స్వీకరించి వాళ్ళకి డ్రామా యాక్ట్ చేయడం నేర్పి, అది బహుశా అది డ్రామా భావుకల్చూరి రాసిన అనుకుంటాను, లేదా ఆమె స్వయంగా నాటిక సంభాషణలు కూడా వ్రాసి స్వయంగా పిల్లలకు శిక్షణ ఇచ్చారట. అంటే ఫస్ట్ యానివర్సరీ అంటే 1964వ సంవత్సరం అనమాట, మెహరస్థాన్ కొవ్వూరులో దాన్ని ప్రదర్శింపజేశారు. అక్కడ ఆ నాటకంలో పాత్ర అందరూ చిన్న చిన్న పిల్లలే. వాళ్ళు రాత్రి 9 అవకాశం ఇచ్చారట. అలాగే వాళ్ళు అందరూ నిద్రపోతూ మధ్య మధ్యలో లేస్తూ నెమ్మదిగా వాళ్ళని సముదాయించి స్టేజ్ మీదకి తీసుకొచ్చి డ్రామా వేయించారట. ప్రదర్శన ముగిసింది. ఆ సరోష్ ఇరానీ దంపతులు ఈ నాటక ప్రదర్శన చూసి చాలా ముగ్ధులయ్యారట. బాబా వేషం వేసిన అమ్మాయికి కాళ్ళు మొక్కుతుంటే వారిస్తే, లేదు నిజంగానే ఆమెలో బాబాని చూశాం మేము అని వాళ్ళు చెప్పారట. బాబా ఈ నాటకం బాబా ఎదురుగా ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారట ఆవిడ. అందుకని బాబాకు ఉత్తరం రాశారు, బాబా నీ ఎదురుగా పిల్లల చేత వేయించాలనుకుంటున్నాను అని రాసిన ఆవిడకి మనసులో భయం, అంటే పిల్లలందరినీ తీసుకువెళ్ళి పూనా నగరం తీసుకువెళ్ళి బాబా అవకాశం ఇస్తారో ఇవ్వరో, ఆయన ముందు ప్రదర్శించాలంటే ఎంతో ఎఫర్ట్ పెట్టాలి, ఎంతో శ్రమ పడాలి, పిల్లలందరినీ అంటే వేరే వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళగలగాలి, ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి. బాబా ఏం రాశారు, ఉత్తరం ఏం రాశారంటే సమాధానంగా, మీరంతా ఇక్కడికి రావడం ఎందుకు, నేను వచ్చి ఆ నాటికను ఎప్పుడో చూశాను, అందులో పాల్గొన్న పిల్లలందరికీ నా ఆశీస్సులు, నా ప్రేమాశీస్సులు అంటూ ఆయన ఆశీర్వచనాలు పంపించారట. అప్పుడు శ్రీలత గారు, ఎక్కడ లేరు బాబా,
ఇక్కడ ప్రదర్శిస్తే మెహర్స్థాన్లో ప్రదర్శించారో అక్కడ ఆయన ఉన్నారు కదా, ఆయనే స్వయంగా దర్శించారు అని ఆవిడ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీలత గారి కుటుంబం అంతా కూడా ఆ రోజుల్లో బాబా ప్రేమను పొంది తరించినటువంటి ధన్య జీవులు వాళ్ళందరూ. ఇంకా ఆవిడ దీనిలో ఉంది, కానీ మనము సమయం అయిపోతున్నందువలన మరికొన్ని విషయాలు మాత్రం తెలుసుకుని ముగిద్దాం. ఈ శ్రీమతి శ్రీలత విష్ణురావు తొలి రచన మత సమన్వయం మెహరావతారం. మనకి మనం అందరం చూసాం అనేక పుస్తకాలు, మొన్న రజని కూడా చదివింది, అలాగే మధుబిందువులు, తర్వాత చాలా ఉన్నాయి పుస్తకాలు. మరపురాని మధుర క్షణాలు, బాలమెహరు, మౌన ప్రతిధ్వని, ప్రేమ ప్రసాదం, భావుజీ భాష్యం, స్మృతిపథంలో ఇరుచి, ఇలా ఎన్నో పుస్తకాలు ఆవిడ రాయడం జరిగింది. నాకు తెలిసి ఇంగ్లీషులో కూడా 2 పుస్తకాలు, స్వీట్ మెమరీస్ అని 2 పుస్తకాలు వ్రాశారు. మొట్టమొదటి రచన మత సమన్వయం మెహరావతారం. దీని కొరకు ఆమె ఇతర మత గ్రంథాలను కూడా తెప్పించుకుని చదివారట. ఖురాన్ చదివారట, అలాగే బైబిల్ చదివారు. ఇలా చదివి బాబా సందేశాలను జోడించి రాసినటువంటి తొలి రచన ఈ మత సమన్వయం మెహరావతారం. ఆమె తండ్రి అయినటువంటి శేషగిరి నాయుడు ఈ పుస్తకాన్ని ప్రచురించి తొలి కాపీని బాబాకు పంపించారు. బాబా ఆ పుస్తకం మీద సంతకం చేసి పంపుతూ ఆయనకు, నీవు కోరినట్లు నా ప్రేమను శ్రీలతకు పంపిస్తున్నాను అని టెలిగ్రామ్ ఇచ్చారట. ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాము, మెహర్ మధుబిందువులు, మరపురాని మధుర క్షణాలు, బాల మెహర్, మౌన ప్రతి, ప్రేమ ప్రసాదం, భావుజీ భాష్యం, స్మృతిపథంలో ఎరుచి మొదలగు పుస్తకాలు రచన చేసి బాబా సేవకు అంకితమైన శ్రీలత విష్ణురావు చివరి శ్వాస వరకు బాబా నామాన్ని స్మరించి ప్రభువు చెంతకు చేరి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం కాలం గడిచిపోయింది. ఆవిడ యొక్క స్మృతులను తలుచుకుంటూ, అందులో ముఖ్యంగా ఇక్కడ వ్యక్తుల్ని తలుచుకోవడం కాదు, వాళ్ళ ద్వారా బాబా యొక్క ప్రేమ, అంటే వాళ్ళు ఎలా బాబా ప్రేమను పొందారు, వాళ్ళు ఏ విధంగా బాబా సేవలో తరించారు, ఈ విషయాలు మనము అంటే ఫోకస్ దాని మీద పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆవిడ గురించి ఎక్కువగా చెప్పలేదు. మిగిలిన విషయాలు చాలా మంది తరం ప్రేమికులకు, అంటే కొంతమందికి తెలియకపోయినా కొంతమందికి బాగా తెలుసు. ఆవిడ ఎప్పుడు కూడా ముఖ్యంగా ఎన్విబి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు ఆవిడ గురించి. అవని అంటే నిజానికి ఆవిడ చేసినటువంటి సేవ, అందులో ఆవిడ పుస్తకాలు రచన, ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్ర సమయాల్లో ఆవిడ రాసినటువంటి రచనలు చదివించి దానికి టైటిల్ పెట్టడం కూడా ఆయనే హెల్ప్ చేసేవారట, ఆయనే సూచించేవారట. ఆ పుస్తకానికి టైటిల్ ఇలా అయితే బాగుంటుంది అని. ఆవిడ కూడా ఆనందంగా ఆయనకు ప్రతి విషయాన్ని సంప్రదించడము. వాళ్ళ పిల్లలు ఉన్నారు, మెహర్ సత్య, వాణి, వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ చేత రీరైట్ చేయించుకోవడము, ఆవిడ పుస్తకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి వ్రాయించుకోవడము, తప్పులు, ఇవన్నీ కూడా ఆ కుటుంబంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళందరూ కూడా తెలియపరిచారు. వాళ్ళ విషయాలు కూడా, అంటే వాళ్ళు తెలియపరిచిన విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే దీన్ని ఏదైనా చిన్న బుక్లెట్ కింద పబ్లిష్ చేయాలని అనుకున్నాం, కానీ బాబా ఇచ్చా మనకి ఏదైతేనే ఆమె బాబా ప్రేమలో ఏ విధంగా జీవించారు ఆ తొలితరం బాబా ప్రేమికులు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనకి ఇలాంటి స్కైప్ సరిపోతుందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ అవకాశాన్ని బాబా కృపతో తీసుకుని మీ అందరితో పంచుకున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. సమయం ఎంతైంది అంటే 10 నిమిషాలు ఉంది. మనం సంకీర్తన హారతితో దీన్ని ముగిద్దాము. జై బాబా.
జయబాబా అండి సురేష్. అండి చెప్పండి. ఇది పుస్తకంగా తీసుకురండి అండి. నేను ఆ వైపు నుంచి మీకు ఏ విధంగా చేయమంటే అందరికి అలాగేనండి. తర్వాత తరాలకు ఉపయోగపడుతుందండి. అవునా, అది కాలంలో కలిసిపోకూడని విషయాలు ఇవన్నీ.